మా శనగపప్పు పన్నీర్ పులావ్ స్టార్ట్ చేస్తున్నానమ్మా. శనగపప్పు పన్నీర్ పులావ్. దానికోసం నేను పాలు అయితే ఇక్కడ పెట్టుకున్నాను, కావుతున్నాయి. దీనికి ముందు నేను ఏం చెప్తున్నానంటే సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ప్లీజ్ నా వీడియోని ఫుల్ గా చూడండి. చూసిన తర్వాత నా వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా కమెంట్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ట్యాప్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకు వెంటనే అందుబాటులోకి వస్తాయి కదా, అప్పుడు మీరు చూడగలుగుతారు. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వంట స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ పాలు అయితే పెట్టుకున్నానమ్మా నేను. ఇదిగో పాలు కాగుతున్నాయి, పన్నీర్ చేస్తాను. ఇక్కడ నేను ఆయిల్ పెట్టుకున్నాను. దాంట్లోకి ఇదిగో మాదు మనం పలావ్లోకి సాజీరా 1 స్పూన్ తీసుకున్నాను, కొంచెం దాచిన చెక్క, 4 లవంగాలు, ఇలాచి 4, 1 బిర్యానీ ఆకు, కొంచెం కస్తూరి మేతి, ఇంకా ఇవే వేస్తున్నా. సరేనా? ఇవి ఇందులో వేసేసుకుంటున్నానమ్మా. సరే. ఇప్పుడు నేను 2 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా ఇలాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మనం. ఓకే. మాదు ఇవి ఎదుగుతూ ఉంటాయమ్మా. ఇప్పుడు ఇందులోకి నేను బిర్యానీ రైస్, బాస్మతి రైస్ తీసుకున్నా. ఎలా అంటే ఇవి గిన్నెన్నర తీసుకున్నానమ్మా. నేను ముందే కడిగేసుకుని నానబెట్టుకుని ఉంచుకున్నాను. సరేనా? నేను శనగపప్పు తోటి చేస్తున్నాను కదా పలావ్, శనగపప్పు 1/2 కిలో తీసుకున్నాను. ఇప్పుడు వాళ్ళు తగ్గట్టు వాళ్ళు క్వాంటిటీ తీసుకోవచ్చు. నేను అయితే ఇందులోకి 1/2 కిలో వేస్తున్నాను. సరేనా? అది కడుక్కొని 2 టైమ్స్ ముందే నానబెట్టేసుకున్నాను. దాన్ని కూడా మనం నానబెట్టిన తర్వాత కడగకూడదు, పోషకాలు అయిపోతాయి కదా, వేస్ట్ అవుతాయి. కాబట్టి ముందే కడిగేసుకుని నానబెట్టుకున్నా. ఇదిగో అమ్మా, ఇందులోకి 4 టమాటాలు నేను ఇలాగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. 2 పచ్చిమిర్చి. మనం శనగపప్పు అవి కూడా టమాటాలు ఒకటే వేస్తాం, ఇంకేం వేయం వెజిటేబుల్స్ అంటే. సరేనా? ఇప్పుడు ఇందులోకి గరం మసాలా పౌడర్ చేసుకుందాం మనం. ఇదిగో కొంచెం రాతి పువ్వు, అదే బిర్యానీ పువ్వు, ఇదిలాగా నేను జాపత్రి, మరాఠీ మొగ్గులు, 4 లవంగాలు, దాల్చిన చెక్క 2, సాజీరా 1 స్పూన్కి కొంచెం ఎక్కువ వేసుకున్నాను, 4 ఇలాచి. ఇవన్నీ కూడా పౌడర్ చేసుకుందాం గరం మసాలాకి, అందులో వేయటానికి బిర్యానీలో, పలావ్లో. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసుకుంటున్నానమ్మా. ఇప్పుడు ఇవి తక్కువ ఉన్నాయి కదా, బాగా గమ్మున నలగవు కాబట్టి కొంచెం మనం ఇందులో ఎలాగో ఉప్పు వేసుకుంటాం కాబట్టి అది ఏదో కొంచెం వేసుకుందాం ఇందులో. సరేనా? ఓకే. కొంచెం ఉప్పు వేసుకుని మనం ఆడుకుందాము. ఇదిగో అమ్మా, మనకి ఇక్కడ పౌడర్ అయిపోయింది. మనం పక్కకు పెట్టుకుందాం. మనకి ఇప్పుడు ఎగుతున్నాయి కదా ఉల్లిపాయలు, మనం మాడకుండా చూసుకోవాలి, కదుపుతూ ఉండాలి. చక్కగానే బ్రౌన్ ఆనియన్స్ వస్తాయి కదా, అదే టైప్ లో రావాలి. ఓకే. మనకి ఇక్కడ పాలు కాగిపోతున్నాయమ్మా, కాబట్టి బంద్ చేసేస్తున్నాను. సరేనా? మధు, మనకి ఇక్కడ పాలు కాగిపోయినాయి, గ్యాస్ బంద్ చేసేసుకున్నాను. ఇక్కడ వెనిగర్ వేస్తున్నాను. ఇందులో మనం పన్నీర్ చేసుకోవాలి కదా, ఇప్పుడు వెనిగర్ లో కొంచెం వాటర్ మిక్స్ చేస్తున్నానే. ఇప్పుడు ఇందులో ఇది వేసుకుంటూ స్లోగా తిప్పుకోవాలి. అదిగో మనకి పన్నీర్ స్టార్ట్ అయిపోయింది కదా, అదిగో రెడీ. దీన్ని మనం వడకెట్టుకుందామే. ఇలాగా ఒక క్లాత్ వేసుకొని అందులో అంతే. ఇప్పుడు మనం దీన్ని వాటర్ వేసుకుని కడుక్కోవాలి. వెనిగర్ అది పోవాలి కదా, ఆ పులుపుదనం అది. మనం నిమ్మకాయ కన్నా మనం వెనిగర్ వేసుకున్నాం అనుకో, చక్కగా సాఫ్ట్ గా వస్తుంది మంచిగా పన్నీర్ అన్నది. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకుని వేసుకోవాలమ్మా పన్నీర్ చేసినప్పుడు. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద ఉండగానే వేసుకోకూడదు, హార్డ్ అయిపోతుంది. అర్థమైందా? గట్టిగా ఉంటది, సాఫ్ట్ గా రాదు అది. ఇప్పుడు నిమ్మకాయ కన్నా వెనిగర్ ఇంకా బెటర్. వెనిగర్ లేకపోతే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. సరేనా? ఇప్పుడు దీన్ని ఇది మనం ఇలాగా వాటర్ వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా కడుక్కోవాలి. ఇలా 2 టైమ్స్ కడుక్కున్నానమ్మా నేను, 2 గ్లాసులు వేసుకొని. ఇప్పుడు దీన్ని ఇలాగా వాటర్ చక్కగా పిండేసుకోవాలి. ఓకే. మధు, ఈ వాటర్ పక్కకి పెడతాను, తర్వాత మొక్కల్లో వేసేయమ్మా. ఓకే. ఇప్పుడు ఇది మనకు కావాల్సిన పలకగా షేప్ చేసుకుంటే ఇంకా బాగుంటది, బాగా వస్తుంది. ఇదిగోమ్మ మనం ఇలాగా
పలకగా చేసుకోవాలి సరేనా. ఇప్పుడు దీని మీద ఇది ఇలా ప్లేట్ ఏదైనా పెట్టి బరువు పెట్టుకుంటే మనకి వాటర్ అనేది దిగిపోతుంది. ఓకే. ఇదిగో చూడు మాది మనకి వాటర్ అది దిగిపోతుంది కదా. అవును. అలా బరువు పెట్టేసుకోవాలి. మనకి ఆనియన్స్ వేగిపోయినాయి కదమ్మా. ఇప్పుడు ఇలా వేగాలి ఈ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు ఇందులో కొంచెం మనం అల్లం పేస్ట్ వేసుకుందాం. మనకి బియ్యానికి తగ్గట్టు సరేనా. నేను 2 స్పూన్లు అలా వేస్తున్నాను. ఇది 1 నిమిషం పాటు ఇలా ఉంచుకొని ఇప్పుడు మనం శనగపప్పు వేసుకుందామమ్మా. నానబెట్టిన శనగపప్పు. ఓకే. నీళ్ళు వాటర్ ఉండకుండా వేసుకోవాలి సరేనా. వడగట్టుకుని మనం దీన్ని 3 మినిట్స్ వేపుకుందాం చక్కగా. సరే. ఇప్పుడు ఇందులో టమాటాలు పచ్చిమిర్చి వేస్తానే. ఓకే. ఇవిగమ్మా మిరియాల పౌడర్. ఇందాక నేను గరం మసాలా పౌడర్ ఆడాను కదా ఇక్కడ. అవును. అందులో కావాలంటే మిరియాలు వేసేసుకోవచ్చు. నేను పౌడర్ ఉంది కదా అని చెప్పేసి మిరియాలు వేయలేదు సరేనా. కొంచెం 1 స్పూన్కి మిరియాల పౌడర్, కొంచెం కలిమాకు, ఉప్పు ఆల్రెడీ ఇందులో కూడా వేసాను నేను. ఉప్పు తగినంత సరేనా. ఇప్పుడు ఇవి కూడా వేసేసుకుంటున్నాను. ఈ గరం మసాలా పౌడర్ కూడా ఇందులో వేసేస్తున్నాను. ఓకే. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకున్నామమ్మ ఇందులో. నేను ఇప్పుడు గిన్నెన్నర తీసుకున్నాను కాబట్టి 3 గిన్నెలు వాటర్ పడుతుంది సరేనా. నేను ఇదిగో శనగపప్పు నానబెట్టిన వాటర్, అల్లం పేస్ట్ది కొంచెం వాటర్, మసాలా బిర్యానీ పౌడర్ ఆడాను కదా మిక్సీ కడిగి ఆ వాటర్ కలిపి ఇలా తీసుకున్నానే కాబట్టి ఇది 1 గిన్నె వస్తుంది. చూద్దాం ఎంతవరకు వస్తుంది. దీంతో కలిపి వేసేసుకుంటున్నాను అలాగా. ఓకే. 1 2 3. ఇప్పుడు కొంచెం మరగనిద్దామమ్మా దీన్ని. సరే. మనకి ఇక్కడ వాటర్ మరిగిపోయింది కదమ్మా. ఇప్పుడు రైస్ వేసుకుందామే బియ్యం. ఓకే. ఇదిగోమ్మా ఇప్పుడు మనం బియ్యం వేసాం కదా. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో కూడా ఇప్పుడే చూసుకోవాలి సరేనా. ఓకే. ఇప్పుడు కాసేపు మూత పెట్టేద్దాం. ఇదిగో మనకి ఇక్కడ పన్నీర్ రెడీ అయింది కదమ్మా. కాసేపు ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుందామే. ఓకే. ఇదిగోమ్మా నేను పలావ్లోకి రైతా కోసం ఉల్లిపాయలు కట్ చేసుకున్నా. 2 ఉల్లిపాయలు చిన్న సైజువి, 1 పచ్చిమిర్చి, క్యారెట్ తురుముకున్నాను సరేనా. ఇప్పుడు తగినంత సాల్ట్ అలా వేసుకొని కొంచెం కొత్తిమీర, ఇవన్నీ కొంచెం ఇప్పుడు బాగా పిసుకోవాలి చక్కగా. ఓకే. ఇదిగో ఇలా నిలిపేసుకోవాలి సరేనా. అంటే మనకి ఉల్లిపాయలు అది వాటర్ వస్తుంది కదా చక్కగా పెరుగులోకి దిగి ఆ రసం అనేది బాగుంటది అనమాట. మంచిగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇదిగో పెరుగు తోడు పెట్టుకున్నాను, గడ్డ పెరుగు సరేనా. ఇది ఇందులో మిక్స్ చేస్తా. మనకి రైతా రెడీ అమ్మా. ఓకే. ఇదిగో అమ్మా మనకి ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది కదా. ఇంకా కొంచెం వాటర్ ఉంది చూడు ఇక్కడ. ఇప్పుడు ఇంకా దమ్ పెట్టేసుకుందాం మనం. సరే. ఇదిగో అమ్మా నేను ఇక్కడ పెనం పెట్టేసాను కదా. ఇదిగో మీడియంలో పెట్టుకుని చక్కగా ఇలా మగ్గ పెట్టుకోవాలి సరేనా. ఓకే. మనం ఇప్పుడు పన్నీర్ పీసెస్ కట్ చేసుకుందామమ్మా. చక్కగా హోమ్ మేడ్ పన్నీర్ రెడీ మనకి కదా. ఇప్పుడు కట్ చేద్దాం. ఓకే. బా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఓకే. మనం ఇలా కట్ చేసేసుకోవాలి. ఓకేమ్మా. ఓకే. ఇదిగో
చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది బాగా వచ్చినాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ వేపుకుందాం. సరేనా? చక్కగా సిమ్లో పెట్టేసుకుని జాయిగా వేపుకుందాం. మనం ఇలా వేపుకోవాలమ్మా. ఇప్పుడు ఈ కింద అడిగంట వేస్తాయి పన్నీర్లు. అడిగంటకుండా చక్కగా ఇలా కదుపుకుంటూ వేపుకోవాలి. అది కామన్ అతుక్కోవడం. పన్నీర్ కదా కావాలి. మనకి ఇక్కడ పన్నీర్ అయిపోయినాయి అమ్మా. ఇప్పుడు ఇలా ఉండగా ఇదిగో కొంచెం పసుపు, కొంచెం కారం, సాల్ట్ తగినంత, కొంచెం కస్తూరి మేతి. సరేనా? ఇట్లకి అద్దుకోవడానికి మంచిగా పట్టడానికి. సరేనా? ఇప్పుడు ఇలా వేసుకొని మనం ఇలా కలుపుకోవాలి. ఇదిగో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇదిగో దీని మీద వేసేసుకుందాం. పలావ్ మీద ఇది పని చేసుకొని ఇప్పుడు వీటి మీద ఇవి వేసేసుకోవాలి పన్నీర్ పీసెస్. ఓకే. ఇప్పుడు దీన్ని కూడా ఇలా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీని మీద మనం నెయ్యి వేసుకోలేదు కదమ్మా. ఇప్పుడు ఒక 2 స్పూన్లు ఇలా నెయ్యి చల్లుకుందామే. ఇలా 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటే ఇప్పుడు దమ్ పెట్టేసుకొని చక్కగా ఇలా మూత పెట్టేసి దీని మీద మనం బరువు పెట్టేసుకోవాలి. అది మధ్యాహ్నం వరకు. మధు మనకి పలావ్ రెడీ అయిపోయింది. చక్కగా శనగపప్పు పన్నీర్ పలావ్. ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకుందాము. ఓకే. చక్కగా పువ్వులా ఇడ్చుకుంది కదమ్మా. అవును. బాగా ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇద్దాం. సరేనా? మధు మనకి ఇప్పుడు ఒక 10 మినిట్స్ వరకు వదిలేసాను. అలా రెస్ట్ ఇచ్చేసాను. ఇప్పుడు చూద్దామే. కాలిపోతుంది. కాదుగో ఇంకా పువ్వులాగా చక్కగా ఇడుచుకుంది కదా. అవును. చాలా బాగా వచ్చింది. సూపర్ ఉంది. తినేద్దాం. ఇదిగో అమ్మా మాది కదా. ఎంత బాగా వచ్చిందో. చక్కగా బాగా మగ్గిందే. పొడి సూపర్ ఉంది. బాగా కుదిరింది మంచిగా. మధు ఎంత బాగుంది కదా. చక్కగా పొడిపుల్లాడుతూ ఎంత బాగా వచ్చిందో చూడు. అబ్బా భలే కుదిరింది. ఇదిగో మాదిరి మంచిగా శనగపప్పు పన్నీరు పలావ్ రైతా. సూపర్ ఉంది. నాకు ఏదైనా ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు తిందామా అని. అవును. మంచి చక్కగా స్మెల్ బాగా వస్తుంది. మంచి అరోమా భలే వస్తుంది. సూపర్ ఉంది. చాలా బాగుంది. అబ్బా చక్కగా పొడి ఆడుతూ ఆ పన్నీర్ చూడు కలర్ఫుల్ గా ఎంత బాగుందే. అబ్బా సూపర్ అంటే సూపర్. చాలా చాలా బాగుంది. శనగపప్పు కమ్మదనం, చక్కగా పన్నీరు సూపర్ అదిరిపోయింది. మాది అన్ని మసాలాలు కరెక్ట్గా సరిపోయినాయి. చాలా చాలా బాగా కుదిరింది. ఇంక ఇలా రైతా వేసుకొని తింటుంటే ఉంటుంది మధు. సూపర్. ఇంకా మనకి కూరలో ఏం అక్కర్లేదు. ఆల్రెడీ శనగపప్పు ఉందా. చక్కగా కమ్మగా పన్నీరా. సూపర్. ఇంకా ఉత్తి తిన్నాక ఇలా రైతా వేసుకొని చాలా చాలా బాగుంది.